బైబిల్ గ్రంథము అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలియపరుస్తూ ఉన్నది. అది ఎప్పుడో కాదండి, ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి సమాజమే అలా ఉంది. అయితే ఈ సమాజంలో మనుషులు ఏ విధంగా ఉంటారని దేవుడు ఎప్పుడో రాయించారు బైబిల్ గ్రంథంలో. తిమోతికి వ్రాసిన పత్రిక 2వ పత్రికలోని 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానించుకున్నట్లయితే మనుషులు ఎలా ఉంటున్నారో దేవుడు వివరిస్తూ ఉన్నారు. మనుషులు స్వార్థప్రియులుగాను, ధనాపేక్షులుగాను, బింకములాడువారుగాను, అహంకారులుగాను, దూషకులుగాను, తల్లిదండ్రులకు అవిధేయులుగాను, కృతజ్ఞత లేని వారుగాను, అపవిత్రులుగాను, అనురాగరహితులుగాను, అతిద్వేషులుగాను, అపవాదకులుగాను, అజితేంద్రియులుగాను, క్రూరులుగాను, సజ్జన ద్వేషులుగాను, ద్రోహులుగాను, మూర్ఖులుగాను, గర్వాంధులుగాను, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేవారుగా ఉన్నారు. అయితే మనమందరము రెండవ రాకడ సమీపించిందని గ్రహించి దేవుని వైపు తిరగాలని ఆశపడుతూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.